ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రపంచ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి సహోదరులందరికీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? క్రీస్తు జన్మ సందర్భంగా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ ప్రభు పేరిట మనము వెనుగోర్చున్నాం. ఈ సమయంలో మీరు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆ దేవుని మాటలు విని గ్రహించి రాబోయేటువంటి దినాలలో ఆశీర్వాదవంతులంగా మనం బ్రతకాలని ప్రభు యొక్క సంకల్పము, ఉద్దేశమై ఉన్నది. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాల పాటు మీరు ఓపికతో విని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి అనేక మందికి తెలియచేస్తే మీరు కూడా దేవుని యొక్క రాజ్యములో పనివారుగా ఉంటున్నారన్న సంగతి ఎప్పటికీ మరొకరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నగాక. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో 20వ వచనం నుంచి చదువుకుందాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. In English, but as he considered these things, behold, an angel of the Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not fear to take Mary as your wife, for that which is conceived in her is from the Holy Spirit. She will bear a son, and you shall call his name Jesus, for he will save his people from their sins అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరుల, ఆ రోజుల్లో రాజు అయినటువంటి హెరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో జరిగినటువంటి సంగతులు. ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితము ప్రభువు ఈ లోకములో పుట్టినప్పుడు జరిగిన సంగతులు బైబిల్ గ్రంథములో నేటికి మనము ప్రతి దినము చదువుతూ ఉంటున్నాం, కనుక వింటూ ఉంటున్నాం. ఈ రోజున మరొకసారి ప్రభు పేరిట మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే తరాలు మారిపోతున్నాయి, దినాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, యుగాలు మారిపోతున్నాయి. కనుక ఈ సమయంలో, ఈ యుగములో మనలను దేవుడు ఉద్దేశించి మనకు చెప్పేటువంటి దేవుని సత్యాన్ని సమయనంగా మనం విని మన జీవితంలో మనము గమ్యం చేరుదాము గాక. బైబిల్ గ్రంథములో ఆ రోజుల్లో ప్రభువు దూత స్వప్నమందు దావీదు కుమారుడైనటువంటి యోసేపుకు భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆ రోజుల్లో పరలోకము నుంచి దేవదూత దిగి వచ్చి బెత్లెహేము గ్రామములో ఉన్నటువంటి ప్రభు బిడ్డలైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యోసేపు దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాటలు మనం ఇప్పుడు ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి రావడం జరిగిందని క్లియర్గా వ్రాయడం జరిగింది. వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కాబట్టి యేసు అనేటువంటి మాటకు అర్థము అభిషక్తుడని అర్థం అన్నమాట. రక్షకుడని అర్థం. కాబట్టి ఈ రోజున యేసు అనేటువంటి ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు
ఈ లోకానికి రావడం జరిగింది. ఈ రోజున మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి ప్రతి ఒక్కరూ ఈరోజు మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము క్రిస్మస్ పండగ ఆచరించేదానికి సిద్ధపడుతున్నాం. కానీ మనం ఎలా సిద్ధపడుతున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఆయన వచ్చినటువంటి రాకను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన పాపముల కొరకు వచ్చినాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం చేయబోయేటువంటి పండగ ఎలాంటిది అనేది, మనము బ్రతికిపోయేటువంటి బ్రతుకులు, మనము జీవించేటువంటి జీవన దినాలు ఎలాంటివి అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం గనక మనము అయోమయంగా దేవుని వాక్యము అర్థం కాకుండా, దేవుని వాక్యము తెలియకుండా మనము ఏమీ చేయకూడదు. బైబిల్లో లేని అన్నీ మనము చేయకూడదు, బైబిల్లో చెప్పని అన్నీ మనం చెప్పకూడదు. కాబట్టి ఈ రోజున బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన మన పాపముల కొరకు ఈ లోకానికి రావడం జరిగింది, ఆయన ప్రజలను ఆయన పరిపాలిస్తాడని చెప్పి రాయడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన పండగకు, క్రిస్మస్ పండగ సెలబ్రేషన్కు ఈరోజు మనము సిద్ధపడాలి అంటే, మనము సహజంగా భౌతికంగా మనము ఇళ్ళను శుభ్రం చేసుకుంటాం. తరువాత ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటినీ శుభ్రంగా పెట్టుకుంటాం. తరువాత మనము కూడా శుభ్రపడతాం, స్నానం చేయడం కానీ, తరువాత శరీర శుభ్రం కానీ, తరువాత ఇంటిలో శుభ్రం కానీ, అందరము శుభ్రంగా ఉండేదానికి మనము సిద్ధపడుతూ ఉంటాం. మంచి మంచి పిండి వంటలతో, మంచి మంచి బట్టలతో, మంచి మంచి వైభవంతో అలంకరించబడేటువంటి దీపాలతో మనం సిద్ధపడుతూ ఉంటాం. కానీ ఇవి ఉండవలసిందే. కానీ అయితే అంతకంటే ముఖ్యంగా ఆయన వచ్చినటువంటి సంగతి ఏమో మనం తెలుసుకోవాలి కదా. సంగతి తెలియకుండానే మనము ఆయనను ఆచరిస్తే, ఆయనను ఇన్వైట్ చేస్తే ఏమి ప్రయోజనం చెప్పండి? సంగతి తెలియకుండానే మనము అన్ని విషయాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఆయన వచ్చింది మనుషుల కొరకు, మనుషుల యొక్క పాపముల కొరకు వచ్చినానన్న సంగతి చెప్తున్నాడు. కనుక ఈరోజు ఎందుకు నా కొరకు వచ్చాడని చెప్పి ఆలోచించగలిగినటువంటి మనుషులు ఈ భూలోకములో ఎవరైనా ఉన్నారా ఈ సమయంలో అని పరలోకమందు నుంచి ఆయన చూస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయన వస్తున్నాడు అంటే, ఆయన మన పాపముల కొరకు వచ్చినాడు అన్న సంగతి మనము తెలిసిన వెంటనే మనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని చూసే దేవుడు పై వేషమును చూసే దేవుడు కాదు. అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం, అంతరంగంలో ఉన్నటువంటి మనస్తత్వం, అంతరంగంలో గూడు కట్టుకున్నటువంటి పాపము, అంతరంగంలో నివాసం చేసేటువంటి దోషములు, వీటన్నిటినీ ఆయన చూడబోతాడనమాట. కాబట్టి ఈ రోజున ఆయన అటువంటి వాటిని నిర్మూలించడానికి, అటువంటి వాటి నుంచి నిర్మూలించి మనలను ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిగా మార్చి, మనలను ఒక మానవత్వం కలిగినటువంటి ఒక బ్రతుకులుగా దిద్ది, ఆయన శక్యమైతే ఆయన ఇష్టానుసారంగా మన కొరకు ప్రాణం ఇచ్చి, ఆయన త్యాగం చేసి పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనలను పవిత్రులుగా చేయటానికి సమర్థుడై, శక్తిమంతుడై, స్థిర మనస్తత్వంతో పరలోకము నుంచి దిగి వచ్చినాడన్న సంగతి మనం ఎప్పటికీ మరవకూడదు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినని లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ రోజున మన ప్రభువు వచ్చినటువంటి విషయానికి మనము ఏం చేయాలనేదే అదే పండగ సెలబ్రేషన్. ఈరోజు పెళ్లి చూపులకు మనం వెళతాం, పెళ్ళింటి వారిని చూసి ఆనందిస్తాం, అంత ఇస్తాం. వారు అడుగుతారు, మీరు ఎందుకు వచ్చారని. మేము ఈ విధంగా పెళ్లి చూపులకు వచ్చాము, అమ్మాయిని చూడటానికో లేక అబ్బాయిని చూడటానికో వచ్చామని అని అంటారు. కానీ అది వాస్తవమైనటువంటి సంగతి. కానీ ఈరోజు యేసు ప్రభు పరలోకము నుంచి ఈ భూలోకానికి మనం వచ్చి, ఈరోజు మన కొరకు ఈ లోకానికి
వచ్చినాడని అంటే మనం ఏం చేయాలి? ఏదో ఒకటి చేస్తే సరిపోతుందా? ఏదో ఒకటి చేసి చూపిస్తే సరిపోతుందా? కాదు. ఆయన వచ్చినటువంటి సంగతికి మనం సిద్ధపడి, మనం సంసిద్ధమై ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడమే మహిమకరంగా ఉంటుందన్న సంగతి మనం తెలుసుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భూమి పుట్టినది మొదలుకొని మనుషులు పాపం చేస్తూ వస్తూ ఉన్నారు. దయగలిగిన దేవుడు, కృపగైనటువంటి తండ్రి, ప్రేమగైనటువంటి దేవుడు ఎన్నో హద్దులు దాటుకొని మనల్ని తీసుకొచ్చి ఈ యుగములో, ఈ అంత్య దినాలలో పెట్టాడు. అనేక గండాలు తప్పాయి, అనేక మరణాలు తప్పించుకొని వచ్చాం, అనేక బలహీనతలు తప్పించుకొని వచ్చాము, కష్టాలు శోధనలు అన్నీ ఎన్నెన్నో తప్పించుకొని వచ్చాము. ఈ తరములో మనము దేవుని యొక్క సన్నిధానములో మనము కనపడుతున్నాం కనుక ఇది దేవుని చిత్తం కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కదా. కాబట్టి ఆ ప్రేమకు నువ్వు చేయవలసింది ఏమిటంటే, మన బహుమానాలు, మన యొక్క ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఆయనకు సాటి అయినవి కాదు. ఈ రోజున మనం ఇవ్వవలసింది ఏమిటంటే, మన హృదయం ఆయనకి ఇవ్వాలి. ఆ హృదయంలో ఆయన నివాసం చేయాలి. ఆ నివాసంలో ఆయన ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఉండాలి. అవి ఎల్లప్పుడూ మనలను నడిపించటానికి, మరణము వరకు దేవునికి బిడ్డలయ్యేదానికి ఒక సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉంది. ఈ ఉద్దేశానికి మనము అంగీకరించకపోతే, మనం ఏ పండగ చేసినా ఏం చేసినా అది ఇష్టమైనటువంటి బలులు కాదు, ఇష్టమైనటువంటి పండగలు కాదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆయన మనల్ని ఎందుకు ఇంతవరకు నిలబెట్టాడంటే, ఈ రోజున మన పాపములు ఇంకా మనతోనే ఉంటేనే, వెంట పెట్టుకొని మరొక సంవత్సరానికి ఈడ్చుకొని పోతే పెద్ద మోపిడయ్యి భరించలేనటువంటి భారముతో మనము ఈ లోకానికి కనుమరుగైపోయేస్తాం. ఇదే మిక్కిలి రక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే, నా కొరకు వచ్చినాడని ప్రతి ఒక్కరం అనుకోవాలి. నా పాపముల కొరకు వచ్చాడని. ఇప్పుడు నా పాపములు నేను తీసివేసేనా, ఇంకా వాటిని వెంట పెట్టుకొని సంవత్సరం వెళుతూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్ అనుకుంటూనే మనం దాటుకొని పోతే ఏం ప్రయోజనం లేదు. హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు ఇచ్చాడు? ఇంకా రక్షణ పొందని జనాలకు, ఇంకా అనేక మందికి సువార్తను ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో, ఎవరు పాతాళానికి పోకూడదనేటువంటి ఉద్దేశంతో, ఎవరు అగ్నిగుండానికి వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో, ఎవరు నాశనం పొందకూడదనేటువంటి ఉద్దేశంతో హ్యాపీ న్యూ ఇయర్లు ఇస్తున్నాడు. ఎన్ని హ్యాపీ న్యూ ఇయర్లు మనం అనుభవించుంటాం. ఏదో ఒకరోజు మన దినం సమీపించినప్పుడు మనం అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెళ్ళే రోజులు రాబోతాయి. కాబట్టి ఆ దినం రాకముందే మనము దేవునికి హ్యాపీ న్యూ ఇయర్గా మనం కృతజ్ఞతగా బ్రతకాలి. ఇన్ని సంవత్సరాలు ఇచ్చావు ప్రభువా, పాపముతో ఉంటే, పాపముతో పెరిగితే, పాపముతోనే నేను పెంచబడితే, అయితే ఇప్పుడు నేను మారు మనసు పొంది తిని పరిశుద్ధాత్మతో నేను నీ సన్నిధానములో పరిశుద్ధంగా జీవించాలని జీవనముతో నువ్వు నా కొరకు వచ్చిన నీ ప్రయాస వ్యర్థం కాకుండా నేను ఈ లోకంలో జీవిస్తున్నాను ప్రభు అని కృతజ్ఞతగా మనము ఈ లోకం విడిచి వెళ్ళిపోతే దేవుడు మనకు నిత్య శాంతిని అనుగ్రహిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసు ప్రభు వచ్చిన రాకను విడిచి త్రోవ తప్పించి అనేక మంది అనేక విధాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన వచ్చినది ఒక విధమైతే ఆయనకు చేసేటువంటి యాగాలు అనేక విధాలుగా ఉంటుంది. అలా ఉండకూడదు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశ. అంతే, వేరు ఇంకేమీ ఆయన అడగడం లేదు మనల్ని. మీరు పరిశుద్ధంగా ఉండండి, మీరు నాకు ఆస్తులు ఇవ్వండి, మీరు నాకు
ధనాన్ని ఇవ్వండి, మీ పిల్లల్ని ఇవ్వండి, ఏమి అడగడం లే. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని తండ్రిగా తల్లిగా ఈ లోకములో కాపాడుతున్న దేవుడు. మీరు హృదయమును మార్చుకొని పాపపు జీవితమును విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి. దీని కొరకే నేను పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చినానన్న సంగతి మరవకూడదని చెప్పి మరీ మనకు సెలవిచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఓపిక కలిగిన దేవుడు. కాబట్టి ఆయన నిన్ను విడవను ఎడబాయినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు మన పాపము మనం విడిచి ఆ దేవునిని సత్యముతో ఆత్మతో ఆరాధిస్తే అంతకంటే క్రిస్మస్ సెలబ్రేషన్ ఇంకా వేరే ఏది లేదు ఈ లోకములో. నా ప్రియమైనటువంటి సహోదరులారా, అదే హ్యాపీ జీవితం, అదే హ్యాపీ జీవితం, అదే హ్యాపీ సంతోషం, అదే హ్యాపీ సమాధానం, అదే మీ అంట వచ్చేది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున ఆ దేవుడు అడిగేది నిన్ను అదే అన్నమాట. నీ హృదయము నాకిమ్ము అని. నీ హృదయములో నేను ఉండేదానికి, ఆయన వాక్యం ఉండేదానికి, ఆయన ప్రార్థన ఉండేదానికి, ఆయన సావాసం ఉండేదానికి, ఆయన పరిశుద్ధత ఉండేదానికి అవకాశం ఇవ్వి. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి పరలోక సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి ఆయన మన కొరకు వచ్చాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము మంటి వారము, దుమ్ము వంటి వారము, ధూళి వంటి వారము, ఇలాంటి వారి కొరకు దేవుడు పరలోకము నుంచి వచ్చినాడంటే ఎంత భాగ్యమో మీరు యోచించండి. ఇప్పుడు ఈ రోజున ఆయన ఆరాధించే విధానం మనం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చినాడనేటువంటి విధానం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలాగో బ్రతుకుతున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మనము మన బిడ్డలం, భార్యాభర్తలైనటువంటి మనం, పిల్లలతో ఉన్నటువంటి మనం, బంధువులతో ఉన్నటువంటి మనము, గ్రామంలో ఉన్నటువంటి మనము, దేశంలో ఉన్నటువంటి మనము ఎలా బ్రతుకుతున్నామనేది ముఖ్యమైనటువంటి సంగతి. ఈ బ్రతుకు శాశ్వతం కాదు. ఈ బ్రతుకు ఉన్నప్పుడే మంచి జీవితం, మంచి బ్రతుకు బ్రతికి దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు బ్రతకాలి. నీకు ఇష్టమైనటువంటి బ్రతుకు కాదు, నీకు ఇష్టమైనటువంటి జీవితం కాదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ఈ లోకములో ఈ రోజుల్లో బ్రతుకుతున్నారు. అది పాపము, అది దేవునికి విరోధమైనటువంటి ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడు సెలవిచ్చినప్పటికీ కూడా ఇంకా మరీ పాపం చేస్తూ దేవునికి శత్రువులు అవుతున్నారు. దేవుని ఆశీర్వాదాలు ఎవరు పొందడం లేదు ఈ లోకంలో. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. కాబట్టి రాబోయేటువంటి దినాలలో ప్రభు ఎందుకొరకు వచ్చినాడంటే, ఎందుకొరకు ఈ లోకములో పుట్టినాడంటే, నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన ఈ లోకాన్న జన్మించడం జరిగింది. ఆ జన్మము మన జీవితంలో సంతోషమునిస్తుంది, సమాధానం ఇస్తుంది. మనం ఎప్పుడైతే మన పాపములకు స్వస్తి చెప్పి పరిశుద్ధతకు ఆహ్వానం పలుకుతామో, పరిశుద్ధతకు ఎప్పుడు మనము స్వాగతం పలుకుతామో అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. మన పిల్లలు కూడా ఫలిస్తారు, మన యొక్క ఆస్తులు ఫలిస్తాయి. తరువాత మన చుట్టూ శత్రువులందరూ మనల్ని ప్రేమిస్తారు, మనం కూడా వారిని ప్రేమిస్తాం. కాబట్టి ఇలాంటి అన్యోన్యత ఈ భూలోకములో మనం ఉన్నంత వరకు మన వెంటే ఉంటాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుల, దీనికి విరోధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది అర్థం చేసుకొని దేవునిని విడిచిపెట్టి దేవునికి దూరంగా నీవు ఆరాధిస్తే అది ఏ ప్రయోజనం లేదన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం శాంతిగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, శత్రువులను ప్రేమించాలి, యేసుక్రీస్తు యొక్క సుగుణాలు ధరించుకోవాలి, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు మనము అనుభవించాలి. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. మానవుల ప్రేమించను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, మన మీద జాలి పరుడై ఉండెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. కాబట్టి మనము ఆ దేవుని నమ్ముకొని ఆయన యొక్క క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్లో సత్యముతో ఆత్మతో ఆరాధించగలిగినటువంటి గుణలక్షణాలు మన హృదయంలో పెట్టుకొని
రాబోయేటువంటి తరతరాలకు బాటలు వేస్తే దేవుడు మనలను అత్యంతమైనటువంటి కృపలో మనల్ని పెంచి పోషిస్తాడనమాట. 1000 మంది ఒక ప్రక్క శత్రువులు వచ్చి నిన్ను ముట్టడించిన ఏ అపాయానికి నువ్వు భయపడనా అని చెప్పాడు. కాబట్టి అలాంటి దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు భయమేలా, చింతేలా? ఏమి కావాలన్నా దేవుణ్ణి అడుగు. ఏమి కావాలన్నా దేవునిని విశ్వసించి విశ్వాసముతో అడుగు. దేవుడు నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర లేనివంటూ ఏమీ లేవు. ఆయన సమస్తము ఆయనదే. కాబట్టి సమస్తము ఆయన చేతిలో పెట్టుకొని దేవుడు నిన్ను ఈ భూలోకానికి పంపించాడు. నువ్వు భయపడవద్దు. రాబోయేటువంటి దినాలలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఈ విషయాలన్నిటిలో ఏమి చింతపడకూడదు. ఏది తక్కువైనా ఆ ప్రభువు దగ్గర అడిగి ప్రార్థన చేసి పొందవలసిందిగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ సువార్థికులు, ప్రపంచ సువార్థికులు ఎన్ఎస్ మోజెస్ గారు. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, చేరిన బిడ్డలందరూ, వినబోతున్నటువంటి బిడ్డలందరూ, వింటున్న ప్రతి బిడ్డలందరూ, ప్రపంచంలో ఉన్న భూభాగంలో ఉన్న ప్రతి బిడ్డలందరికీ, ప్రధానులకును, ప్రభుత్వ అధికారులకును, ఉన్నత అధికారులందరికీ, పెద్దలందరికీ నీ యొక్క సంతోషము, సమాధానం ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.